ఒకరోజు కపెర్నూమ్ అనే ఊరిలో యేసు ఓ ఇంట్లో బోధిస్తున్నారు. ఆ ఇంటి లోపల తగినంత స్థలం కూడా లేకుండా జనంతో నిండిపోయింది. నలుగురు స్నేహితులు తమ నడవలేని మిత్రుడిని యేసుని దగ్గరికి తీసుకువచ్చారు. కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. ఆయనను సహాయపడాలని తప్పించిన ఆ స్నేహితులు ఇంటి పైకప్పు మీదకి ఎక్కి అద్దాన్ని తీసి తమ స్నేహితుడిని కిందికి దింపారు. అది చూసి యేసు వారి నమ్మకాన్ని ప్రశంసించారు. యేసు ప్రేమగా చెప్పాడు, నీ పాపాలు క్షమింపబడినవి. అప్పుడు కొందరు మత పెద్దలు ఆశ్చర్యపడి, యేసు ఎలా పాపాలు క్షమించగలడు అని అనుకున్నారు. కానీ యేసు వారి ఆలోచనలు తెలుసుకొని, నేను దేవుడి కుమారుని, నేను క్షమించగలను అని చెప్పాడు. వెంటనే అతను ఆ అంగవైకల్యం ఉన్న మనిషితో ఎదురుగా లేచి నడువు అని చెప్పాడు. ఆ వ్యక్తి అక్షరాలా లేచి నిలబడి నడవడం మొదలుపెట్టాడు. అందరూ ఆశ్చర్యపోయి, ఇంత అద్భుతాన్ని మేమెప్పుడూ చూడలేదు అని గట్టిగా చెప్పుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, యేసుపై నమ్మకం ఉంచితే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది.